ఇప్పుడు 6 మాటల ధ్యానం మనం ఎంతో సంతోషంగా ఎంతో ఓపికతో సమయోచితంగా విన్న విధానాన్ని బట్టి కూడా మీ అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామ స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఒక విషయం ఏంటంటే గుడ్ ఫ్రైడే అంటే ఈరోజు ప్రియులారా ఒక శుభ శుక్రవారం. కాబట్టి ప్రియులరా, ఈ శుభ శుక్రవారం ప్రియులరా దేవుని బిడ్డలకి చాలా ప్రాముఖ్యమైనది. గుడ్ ఫ్రైడే గుడ్ డే. కాబట్టి ప్రియులరా, నాట్ బ్లాక్ డే. ఎందుకంటే కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కనుక నేను చెప్తున్నా, నాట్ బ్లాక్ డే. గుడ్ ఫ్రైడే ఇస్ గుడ్ డే, ఆల్వేస్ గుడ్ డే. ఇది ప్రియులరా, ఇది ఖచ్చితంగా మన చాలా డినామినేషన్లు ఉన్నాయి. కొన్ని రోమన్ క్యాథలిక్ వారి ప్రియులరా యాజ్ వెనస్డే నుంచి గుడ్ ఫ్రైడే నుంచి పునరుద్ధాన ఈస్టర్ వరకు కూడా చాలా నిష్ఠగా గరిష్టగా వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ యొక్క ఉపవాస దినాలు ఏంటంటే వాళ్ళు మటన్ చికెన్ తినరు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. చాలా నిష్ఠా గరిష్టలుగా ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. కాబట్టి ప్రియులరా, గుడ్ ఫ్రైడే అంటే చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులరా, గుడ్ ఫ్రైడే 7వ మాట నేను మళ్ళీ చదువు. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, ఈ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాడు. కాబట్టి ప్రియులరా, క్రాస్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద లైఫ్. గుడ్ ఫ్రైడే మీనింగ్ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం శిలువ జీవిత వేడుక. ఈ యొక్క గొప్ప పండుగ ప్రియులరా, మన యొక్క క్రైస్తవ పిల్లల్లో, క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ పిల్లల్లో గొప్ప వేడుక. అంటే పెద్ద శుక్రవారం అని అర్థం. ఇది ఇంకా మళ్ళా మనకు శుక్రవారం రాదు. ఇంకా ఈ వారం ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ శుక్రవారం అనేది మనకి రాదు. బిగ్ ఫ్రైడే ఈరోజు ప్రియులరా. ఈ రోజు నుంచి ఈ పునరుద్ధాన ఈస్టర్ వరకు కూడా నిష్ఠగా గరిష్ఠగా ఉపవాసం ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు, లాస్ట్ ఫాస్టింగ్. కాబట్టి ప్రియులరా, ఈ 3 days అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా, నిర్గమాకాండంలో 12వ అధ్యాయం మనం 17వ వచనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ పాత నిబంధన క్రైస్తవులు ఇశ్రాయేలు జనాంగం యాజకుల ద్వారా ఏ విధంగా వాళ్ళు నిష్ఠులుగా గరిష్ఠులుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆ వాక్యాన్ని చదువుకుందాం. ఈ దినమున కాబట్టి ప్రియులరా, వాళ్ళు ఇశ్రాయేలు జనాంగంలో ప్రియులరా ఆ విధంగా ఇది ఎస్తేరు వరకు పోతుంది ప్రియులరా. ఈ వాక్యం చాలా పెద్ద హిస్టారికల్ హిస్టరీ ఉంది. కాబట్టి ప్రియులరా, మన జ్ఞాపం చేసుకుంటే ఆ ఇశ్రాయేలు దేశంలో వాళ్ళు ప్రియులరా ఒక పండుగ చేసుకుంటారు. ఎందుకంటే ఆ యుద్ధ వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు, కొన్ని యుద్ధాలలో గెలిచినప్పుడు వాళ్ళ యొక్క స్వతంత్ర వీరులై వాళ్ళు ఏం చేసుకుంటారంటే పూర్యం పండుగను చేసుకునేవాళ్ళు. అది చాలా నిష్ఠగా గరిష్ఠగా చేసుకుంటారు. 7 రోజులు పాటిస్తారు ప్రియులరా. వాళ్ళ ఇళ్లలో ఏది కూడా పులిసింది తినరు. ఒకవేళ ఉంటే దాన్ని ఏం చేస్తారంటే తొట్టెల్లో మంటల్లో కాల్చివేస్తారు. ఉంచుకోరు, పాతది ఏది కూడా ఉంచుకోరు. ఆ వారం రోజుల పాటు ఏం చేస్తారంటే చాలా నిష్ఠగా ఉంటారు పూర్యం పండుగ. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలరా, అంటే పులిసిన పిండి పులవని పిండి అంటే ప్రియులరా, పులిసిందంటే విజయ్ చెప్పాడు ఇప్పుడే, అంటే పాత జీవితం కొత్త జీవితం ఎంత ప్రాముఖ్యమో చాలా మనకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ప్రియులరా, పాత జీవితం అంటే చాలా అది ఒక దేవుని దగ్గరకు రాని వాళ్ళకి ఇది పాత జీవితం, దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి కొత్త జీవితం. కాబట్టి ప్రియులరా, ఇక గుడ్ ఫ్రైడే అంటే మనం చాలా మంది చూసాం. గుడ్ ఫ్రైడే ఎన్నో గుడ్ ఫ్రైడే వస్తూ ఉంటాయి. గుడ్ ఫ్రైడే మనకి ఇది పెద్ద శుక్రవారం మన యొక్క జీవితాల్లో.
ఇక ప్రియులరా, ఇక బేస్తవారం అయిపోయింది, అది మాండే థర్స్డే అంటారు. ఆ రోజు యేసు ప్రభు ఆయన చివరి రాత్రి భోజనం అన్నమాట. ఆ రోజు శిష్యులందరికీ పాదాలు కడిగి తను తగ్గించుకొని ఆయన అందరి దగ్గర తగ్గించుకున్న వాడి శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు? ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఇదైతే మనం చేయం, కానీ కొన్ని పెంతెకోస్తు సంఘాల్లో, ఆ తర్వాత రోమన్ కాథలిక్ చర్చిల్లో ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, మనకి తెలిసిందేంది, ఆ భస్మ బుధవారం నుండి ఈ గుడ్ ఫ్రైడే వరకు, ఈస్టర్ వరకు ఉపవాసం ఉంటే ఉంటాం, లేకుంటే ఉండడం, తింటే తింటాం, లేకుంటే తినాం. తినే వాళ్ళని చెప్పుకుంటాం, తినే వాళ్ళని బట్టి చెప్పుకుంటాం అభ్యంతరాలు. మనలో ఉన్న అభ్యంతరాలు మనం చెప్పుకోం, కానీ ఇంక ఇతరుల అభ్యంతరాలు చెప్పుకుంటాం. మన కంటిలో దూలాలు పెట్టుకొని ఇతర కళ్ళల్లో ఏం చేస్తాం, నలుసులు వెతుక్కునేవాళ్ళం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఇది ఎంత ప్రాముఖ్యం అంటే, గుడ్ ఫ్రైడే అంటే ఒక నిష్ఠాగరిష్ఠులుగా దేవునికి భయపడి జీవి. ఇశ్రాయేల్ జనాంగం ప్రియులరా, వాళ్ళు 40 ఈ ఒక కొంత ప్రియులరా కొద్ది దేశం కొంతమంది అయినప్పుడు కూడా వాళ్ళు ఆ యుద్ధంలో గెలవాలంటే కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి భయపడతారు, ఉపవాసం ఉంటారు, దేవుని వాక్యం వింటారు. పాత నిబంధన వాక్యం వాళ్ళు చదువుకున్నా విన్నా ప్రియులరా, దేవుని వాక్యం నిష్ఠాగరిష్ఠిగా పాత నిబంధన ఖచ్చితంగా పాటిస్తారు వాళ్ళు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ఏం చేయాలంటే, దేవునికి భయపడే క్రైస్తులుగా, దేవుని దృష్టిలో తగ్గించుకునే క్రైస్తులుగా, కొత్త జీవితం పాత జీవితాన్ని మనమే పరీక్షించుకొని కొత్త జీవితం కావాలి అంటే, ఒక మొక్కుబడి మొక్కుంటే ప్రియులరా, మనందరం కూడా ఏం చేస్తాం, నేను అనుకున్నది సాధిస్తా, నీకు ఎంత ఇస్తానని ఒప్పుకుంటారు కదా. అది కూడా కమిషన్ మోడల్లో ఉంటే కొంతమందిలో బాగున్నప్పుడు ఎవరిని చెప్పుకోం, కానీ కొంత ఇస్తాం. ఇది కమిషన్ మోడల్ కాదు, ఇది కృతజ్ఞత ప్రైజ్. అంటే దేవునికి మనం ఏం చేయాలి, దాన్ని మనం చెల్లించాలి దేవునికి. మన వెనక ముందు మనం చూడకూడదు, లాభమైనా నష్టమైనా. కాబట్టి ప్రియులరా, ఇక మనం చదువుకుంటే కీర్తనలు 22 అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, అప్పుడే చదువుకున్నా ఇది ప్రవచనంతో కూడినటువంటి ప్రవచనం. కాబట్టి ప్రియులరా, ఇక మనం 1 కొరింథీయులు 18వ వచనం చదువుకుంటే అక్కడేముంది, సిలువను కూర్చుని వార్త నశించు వారికి వెలుతునమే కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయినది. ఆమేన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సాల్వేషన్, ఎవ్రీవన్ నీడ్ ఫర్ సాల్వేషన్ ఆల్. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ శుక్రవారం పెద్ద శుక్రవారం అయితే మనం ఎలాగ ఉండాలి. రేపు మనం చర్చి మూసేస్తాం కదా, ఇక 3వ రోజు తెరిచేది ఎప్పుడు, ఆదివారమే. ఆదివారం తెల్లవారుతుండగా మనం దేవుని దగ్గరికి వచ్చి, లేచినాడరా సమాధి, గెలిచినాడరా సమాధి అని పాట పాడుకుంటాం. మరలా పొద్దున్నే మనం ఏం చేస్తాం, ఈస్టర్ కొత్త బట్టలు వేసుకొని వస్తాం కదా, కొత్త బట్టలు వేసుకొని వస్తాం. కానీ ప్రియులరా, కొత్త బట్టలు చాలా ప్రాముఖ్యమే, కొత్త జీవితం చాలా ప్రాముఖ్యమే, దేవుని మందిరం చాలా ప్రాముఖ్యమే, దేవుని వాక్యం వినడం చాలా ప్రాముఖ్యమే, దేవుని వాక్యానుసారంగా జీవించడం కూడా చాలా ప్రాముఖ్యమే. కాబట్టి ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట అది కూడా చాలా ప్రాముఖ్యమే. When you pray to God, God bless you, your family. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే 1 కొరింథీయులు 18వ అధ్యాయం 25వ వచనంలో కూడా చెప్తుంది ప్రియులరా. 20 లేదు నాయన, 25 1వ అధ్యాయం 25వ వచనం. ఏం చేస్తున్నాడు, అజ్ఞానుల్ని వేరేవాళ్ళుగా చేస్తున్నాడు. అజ్ఞానులు దేవుడు ఏం చేశారంటే, ఈ భూలోకంలో ప్రియులరా, వాళ్ళ జ్ఞానం కలుగులాగా చేశాడు యేసు ప్రభు. కాబట్టి ఈరోజు మనందరం కూడా, మనం ఎవరైనా ఇప్పుడు అజ్ఞానులం కాదు, ఇప్పుడు మనం అజ్ఞానులము కాదు, జ్ఞానం లేని వారు కాదు, జ్ఞానవంతులం. కాబట్టి ప్రియుల స్పష్టంగా ఇప్పుడు అజయ్ చెప్పిన వాక్యంలో యేసు ప్రభు ఎన్నుకున్నది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసు ప్రభు మాట విన్న వాళ్ళని, యేసు ప్రభు మాట వినే వాళ్ళని ఎంత అద్భుతంగా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ప్రవక్తలే కావచ్చు, యేసు ప్రభు మాట విన్న శిష్యులే కావచ్చు, వాళ్ళంతా విద్యలేని, కొత్త నిబంధనలో విద్యలేని పామరులు, వాళ్ళంతా
అతని మధ్యలో కూడా ఎద్దుల కోసం వాళ్ళు పొలాలు దున్నేవాళ్ళు, కష్టజీవులు, వాళ్ళకి ప్రభు ప్రవక్తల జీవితం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిలో ఏముందో, ఏ పుట్టలో ఏ ఫామ్ ఉందో మనకి తెలియదు, కానీ ఎవరి ఆత్మలో దేవుడు ఏం పెట్టాడో వాళ్ళ యొక్క తలాంతు దేవుడు వాళ్ళకి బహుమానంగా వరంగా ఇచ్చిన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి శ్రీకుమార్ కూడా చెప్పాడు చాలా సంతోషంగా. ఇక 3 విషయాలు విజయ్ కూడా చెప్పాడు, ఆ తర్వాత ప్రశాంతి చెప్పాడు. ఆత్మల దాహం, ఇక ఇక ఆత్మల దాహం, ఇంకేం, నీటి దాహం. ఇవి చూసాం. పెద్ద పిల్లలకి ఇచ్చినటువంటి తలాంతులు ఇవి చెప్పడానికి. అందుకే నేను చెప్తుంటా, నేర్చుకోండి నేర్చుకోండి. ఇప్పుడు ఎవరు లేకుండా ఉంటే ఏం చేయాలి? సంఘం మూత వేసిపోవచ్చునా? లేదు కదా, ఒకరి ద్వారా నడిపింపాలి. అందరు నేర్చుకోవాలి. నాకు రాదని సిగ్గుపడకు, నోరు మూసుకోకూడదు. అహరోన్ ఉన్నాడండి, మోషే ఉన్నాడు. ఏం చేశారు వాళ్ళు? మోషకి నా మాటలు రావన్నాడు, నేను నత్తోని అన్నాడు. నీ అన్న బాగా మాట్లాడతాడు, మంచి ప్రవక్త. ఆయన తీసుకెళ్ళమన్నాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తుని ఇద్దరు కలిసి ఏం చేశారు? తలకిందులు చేశారు. బానిసత్వం ఉన్నటువంటి బిడ్డల్ని తీసుకొచ్చారు బయటికి, 6 లక్షల కాలుభాగాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు కూడా ఎస్తేర్ విషయంలోకి వస్తే ఉపవాసం అన్నది ఎందుకు కొనుక్కున్నదామి? 3 రోజులే కదా, పవర్ ఆఫ్ ఫాస్టింగ్. కాబట్టి ప్రియులరా, పవర్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే ఉపవాసం యొక్క ప్రభావం దేవుని బిడ్డలు ఏ విధంగా ప్రబలిందో చూడండి. ఒక్క ఎస్తేరు, బానిసగా ఉన్నటువంటి ఎస్తేరు రాణి అయింది. కానీ ప్రియులరా, ఆమె ఏముంది? ఆమె కోరిక ఏంది? డబ్బు కాదు, రాజరేఖం కాదు, ఆమెకి బంగారు కాదు, ఎండి కాదు, ఆమెకి యూదులైన నా ప్రజలను రక్షించుకోవాలి. ఆమానివుడు, ఈ ఆమాని చనిపోయినందుకే అక్కడ వాళ్ళు పూరిం పండుగ చేసుకున్నారు. ఆ రోజుల్లో శత్రువు కదా మనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ రోజు కూడా 40 రోజులు ఉపవాసం మనం ఉన్నాం. అది ఈస్టర్ ముగిస్తుంది ప్రియులరా. కాబట్టి మనం ఏం చేయాలి? కాబట్టి ప్రియులరా, గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ ద ఎండ్ బట్ ఇట్ ఈస్ ద డివైన్ లైఫ్. కాబట్టి ఇది ఎండ్ కాదు. ఈ రోజు వరకు మనది గుడ్ ఫ్రైడే ఎండ్ కాదు, నెవర్ ఎండ్, కంటిన్యూ. ఇట్ ద మ్యాండేట్ ఫర్ గాడ్ చిల్డ్రన్, గుడ్ ఫ్రైడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే మార్క్స్ వార్త 15వ అధ్యాయం 21వ వచనం 41వ వచనం జ్ఞాపకం చేసి, ముందు 21వ వచనం చదవండి, ఆ తర్వాత 41వ వచనం చదువుకుందాం. మార్క్ చాప్టర్ 15 and 21 and last one 41 verse. పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసింది. 41 verse. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రియులారా చూడండి, సిలువను మోశారు. యేసు ప్రభు సహాయం చేయాలండి. ఎవరు సహాయం చేశారు? ఒకరు చేశారు. ఎవరైనా? ఈ విషయం మనం జ్ఞాపకించుకోవాలి. కాబట్టి ఈరోజు సహాయం చేయాలి. ఎవరికి చేయాలి? దేవుని బిడ్డలు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభుకి సిలువ, క్రాస్ అంటే దేవుని బిడ్డలు ఒక సిలువ వేయబడిన క్రీస్తుని మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏంటంటే సిలువకు శత్రులుగా ఉన్నామా, సిలువకు మిత్రులుగా ఉన్నామా? మనం డిసైడ్ చేసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అవర్ సెల్ఫ్. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపం చేసుకుంటే సీమోను ఒక వ్యక్తి యేసుప్రభు సిలువ భారాన్ని మోస్తుంటే, మన పాప భారాన్ని మోస్తుంటే ఆయన సహాయం చేయడానికి వెళ్ళాడు. ఈరోజు శ్రీకుమార్ చెప్పాడు, సహాయం స్టాపులు వేసేవాళ్ళు కూడా, మందిరాన్ని ఊడ్చేవాళ్ళు కూడా మన వంతు సహాయం చేస్తే మనం కూడా దేవునికి సహాయం చేసినప్పుడు మనం సిలువకు మిత్రులు అవుతాం, ఆయన పిల్లలం అవుతాం, ఆయన కుమార్తెలం అవుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమా దేవునికి ఏమైనా సహాయం చేస్తే, దేవునికి ఏమైనా మనం తగ్గించుకొని మనం చేస్తే, దేవుడు మన పట్ల చేయవలసిన మేలు ఏది కూడా చేయక మానడు. ఆమేన్.
నథింగ్ ఈజ్ పాసిబుల్ గాడ్ చిల్డ్రన్. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలరా, మనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ భూలోకంలో మనం జ్ఞాపించుకోవాల్సింది ఒకటే, గుడ్ ఫ్రైడే ఈజ్ గుడ్ బికాస్ వి ఆర్ ఫర్గివెన్. అంటే మనం ఒక మొదట్లో మాట ఉంది కదా, ఏ మాట అది? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి క్షమించు. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని. కాబట్టి ప్రియులరా, మహాత్మా గాంధీ, ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి అంబేద్కర్ కూడా, ఒక దేవగౌడ గారు ఒక మీటింగ్, ఒక దాంట్లో ఆయన మీటింగ్, అది ఒక గొప్ప చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు ఆయన ఉన్నారు, దేవుని బిడ్డలను ఉద్దేశించి ఆయన ఒకే ఒక మాట అన్నారు, మిమ్మల్ని వాళ్ళు మీ పొరుగు వారిని ప్రేమించమని యేసు ప్రభువే చెప్పాడు కదా అన్నాడు ఆయన. కాబట్టి ప్రేమని దేని బిడ్డ మనం చెప్పడంలా, ఇతరులు చెప్తున్నారు మనల్ని బట్టి. మనం ఏం చేయాలి? ఇతరులను బట్టి మనం కూడా క్షమించాలి, ఇతరులకు క్షమించాలి. మనల్ని మనం క్షమించుకోవాలి, ఇతరులకు క్షమించాలి. మీరు ఇతరులకు క్షమించినప్పుడు తండ్రి అయిన దేవుడు మీ పాపంలో క్షమించునుగాక. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. చూడు, గుడ్ ఫ్రైడే ఈజ్ గుడ్ బికాస్ వి ఆర్ జస్టిఫైడ్. ఎందుకు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో? దేవుడు మనందరికి కూడా ఆయన ప్రధానమైనటువంటి, ఆయన మనకొక మంచి న్యాయాధిపతి అంటున్నాడు. మనం ఇతరులకు తీర్పు తెచ్చగా మనల్ని మనం తీర్పు తెచ్చుకుందాం, మన తప్పును మనం సరిదిద్దుకుందాం. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని బిడ్డలమై మనం జీవించి దేవునికి విధేయుడిగా జీవించినప్పుడు ప్రియులరా, ఈ భూలోకంలో మన యొక్క అంటే ఈ 40 రోజు ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది మన జీవితాల్లో. మనల్ని మనం క్షమించుకొని ఇతర పాపాలు క్షమించినప్పుడు మనం క్షమింపబడతాం. పరలోకంలో దేవుడు మనల్ని క్షమించే దేవుడు, మనంన్నిటిని కూడా క్షమించే దేవుడు, మన పాపాలన్నింటి కూడా దేవుని బిడ్డలుగా నూతనంగా మార్చే దేవుడు. చూడండి, కొండ మీద ప్రసంగంలో తండ్రి అనే మాట ప్రియులరా 17 సార్లు రాయబడింది. తండ్రి అనే మాట. మరిక 14 యోహాను సువార్త 14, 16, 17 అధ్యాయుల ప్రియులరా 45 సార్లు రాయబడి ఉంది. మనం 7 మాటలే ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని మాటలు ఉన్నాయనుకుందాం. అధ్యాయాలు అయితే 1189 అయితే ఈ 39, 27 టోటల్ మనకి కలిసి 66. అయితే ఆ తర్వాత ప్రియులరా 7 లక్షల ఎన్ని విధాలుగా ఉంటున్నాయి? 7 లక్షల పైబడి ఉంటున్నాయి. 7,73,692 మాటలు ఉంటున్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మనం 7 మాటలే. అయితే 4 మాటలు యెహోవానుసారంగా మాట్లాడి, 3 మాటలు తండ్రితో మాట్లాడినటువంటి మాటలు ఉంటున్నాయి. 3 మాటలు, 5 గాయములు. అయితే ప్రియులరా, తండ్రి 7 మాటలు మాట్లాడాడు. యెహోవా పరంగా 4 మాటలు, 3 మాటలు తండ్రితో మాట్లాడుకున్నాడు. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే నెరవేరునుగాక అన్నాడు. తను తగ్గించుకున్నాడు. కాబట్టి దిస్ ద గుడ్ ఫ్రైడే, మీనింగ్ ఆఫ్ గుడ్ ఫ్రైడే. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈరోజు అందరం కూడా మనం నేర్చుకుందాం. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలంటే ఉపవాసం ఉన్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుని అడిగితే ఆయన అడిగిన వానికి ఇచ్చే దేవుడు, ఇంకా అడగక ముందు ఆయన ఇచ్చేవాడు, ప్రార్థనకి జవాబులు ఇచ్చే దేవుడు. ప్రభు మనలందరినీ కూడా ఆస్వాదించిన గాక. ఈ గుడ్ ఫ్రైడే బ్లెస్సింగ్స్ మనందరి పైన మెండిగా దండిగా ధారాళంగా ఉండును గాక. 7 మాటలు చెప్పినటువంటి 6 మాటల బిడ్డలను కూడా ప్రభు ఆస్వాదించును గాక. ఇక ఉపవాసమైన బిడ్డలు మీ కోరికలను, మీ ప్రార్థనలకు జవాబు వచ్చును గాక. మీ కోరికలు సిద్ధింప చేయను గాక. మీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.